హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత్, అమెరికా మధ్య కొనసాగుతున్న దౌత్య సంబంధాలు, ఒప్పందాల వ్యవహారంలో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. శత్రువుకు శత్రువు మిత్రుడైనట్లు చైనాను ఎదుర్కోవడానికి భారత్‌ను అస్త్రంగా మలుచుకుంటోంది. చైనాకు ధీటుగా తన దేశ రక్షణ వ్యవస్థను పెంపొందించుకోవడానికి అమెరికా భారత్‌కు తన వంతు సహకారాన్ని అందిస్తోంది. ఈ దిశగా మొదటి అడుగు పడింది కూడా. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అత్యంత శక్తివంతమైన S-400 క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేయడంపై నిషేధించిన ఆంక్షలను అమెరికా తాజాగా ఎత్తేసింది. రష్యా నుంచి కొనుగోలు చేసిన క్షిపణి వ్యవస్థ అది 2018లో 40,000 కోట్ల రూపాయల వ్యయంతో 5 S-400 క్షిపణులను భారత్ కొనుగోలు చేసింది. అప్పట్లో అధికారంలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఈ కొనుగోలు ప్రక్రియను వ్యతిరేకించింది, ఆంక్షలను విధించింది. భారత్‌తో పాటు S-400 క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేసిన నాటో సభ్య దేశం టర్కీ పైన ఈ ఆంక్షలను వర్తింపజేసింది. కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ త్రో శాంక్షన్ యాక్ట్ కింద ఆంక్షలను తీసుకొచ్చింది. ఇప్పుడు తాజాగా అమెరికా ఈ ఆంక్షలను తొలగించింది. గాట్సా మినహాయింపు ప్రకటించింది. దీనికి సంబంధించిన తీర్మానాన్ని కాలిఫోర్నియా రిప్రజెంటేటివ్ రో ఖన్నా కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టారు. దీనికి సభ ఆమోదం తెలిపింది. దీంతో భారత్ ఇకపై మరిన్ని S-400 క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేయడానికి వీలు కలిగినట్టయింది. ఈ ఆంక్షలను మాఫీ చేయించుకోవడంలో భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టే, ఒక్క దెబ్బకు రెండు పిట్టలను కొట్టినట్టే. ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న రష్యాపై అమెరికా ఇప్పటికే నిప్పులు చెరుగుతోంది. రష్యాపైన విపరీతమైన ఆంక్షలు, నిషేధాజ్ఞలను ప్రకటించింది. అదే రష్యా నుంచి S-400 క్షిపణి వ్యవస్థను భారత్ కొనుగోలు చేయడానికి అమెరికా పరోక్షంగా సహకరించడం అంటే మాటలు కాదు. ఈ విషయంలో రష్యా కూడా ఇకపై స్వేచ్ఛగా దీన్ని భారత్‌కు అందజేస్తుండడంలో సందేహాలు అక్కరలేదు. బద్ధశత్రువులైన రష్యా, అమెరికాను భారత్ ఏకతాటిపైకి తీసుకొచ్చినట్టయింది. ఆంక్షలను తొలగించడం ద్వారా రష్యా నుంచి ఆ మిసైల్ సిస్టమ్స్‌ను భారత్ కొనుగోలు చేయడానికి అమెరికా అంగీకరించినట్టయింది. పొరుగునే ఉన్న చైనా, పాకిస్తాన్ నుంచి భారత్ తరచూ ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధ వాతావరణాన్ని చవిచూస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. భారత్‌కు ఇబ్బందులను గురిచేసే విషయంలో చైనా మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు కారణమవుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని 5 S-400 మిసైల్ సిస్టమ్‌ను భారత్ కొనుగోలు చేసింది. వాటిని ఉత్తర, పశ్చిమ సరిహద్దుల వద్ద మోహరింపజేసింది. ప్రపంచంలోని అత్యాధునికైన క్షిపణి వ్యవస్థ ఇది. యుద్ధ విమానాలు, బాలిస్టిక్ క్రూయిజ్ మిసైళ్ల వంటి 36 టార్గెట్లను ఏకకాలంలో ఛేదించే శక్తి సామర్థ్యాలు ఈ S-400 వ్యవస్థకు ఉంది. చైనా, పాకిస్తాన్‌కు తెంపరితనానికి చెక్ పెట్టేలా భారత్ తన రక్షణ వ్యవస్థలోకి వీటిని తీసుకొచ్చింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.